హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డివిపి తెలుగు టెక్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి గవర్నమెంట్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ప్రొవైడ్ చేసిందో పాలిసెట్కి సంబంధించిన అడ్మిషన్స్ కోసం. సో ఆ యొక్క గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ గురించి వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఎస్సీ, బీసీ, ఓసీ క్యాండిడేట్స్కి సపరేట్గా ఈ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. అండ్ ఎస్టీ క్యాస్ట్కి మాత్రం సపరేట్గా హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మేజర్ థింగ్, సో గైస్, ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ అనేది మీరు మీ ర్యాంక్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ డేట్లో మీరు వెళ్ళి మీ యొక్క వెరిఫికేషన్ అనేది చేసుకోవడం జరగాలి. లైక్ మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసి సో వాళ్ళకి వెళ్ళి అక్కడ ప్రొవైడ్ చేశారంటే వెరిఫై అయిన తర్వాత మీకు లాగిన్ ఐడి డీటెయిల్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ టోటల్గా మనకు ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి సో ఓవరాల్గా 42 కాలేజెస్లలో మనకైతే ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ర్యాంక్స్ కాల్డ్ అనేసి ఇక్కడ ఉంది కదా. సో ఈ ర్యాంక్స్ కాల్డ్ అండ్ డేట్స్ ఎక్కడైతే మెన్షన్ చేశారు ఈ డేట్స్ని చూసుకొని అండ్ ఫ్రమ్ టు సో 1 ర్యాంక్ నుంచి 6000 ర్యాంక్ వాళ్ళు సో ఎప్పుడు వెళ్ళాలి? 27th May 2024 రోజు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది ఎప్పుడు మార్నింగ్ 9 AM సో మళ్ళీ 1 PMకి 6001 నుంచి 12,000 వరకు 1 PMకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఒకటే రోజులో సో 12,000 మెంబర్స్కి అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనము మెయిన్ థింగ్ ఏంటంటే ఎస్సీ అండ్ ఓసీ, బీసీ క్యాండిడేట్స్కి సో మార్నింగ్ 9 నుంచి 1 PM వరకు ప్రతిరోజు అంటే 27th May రోజు నుంచి 3rd June వరకు అయితే ఇక్కడ లిస్ట్ అవుట్ చేసిన హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో నేనైతే ఈ యొక్క పీడిఎఫ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు కదా. ఎస్టీ క్యాండిడేట్స్ instructed to attend for certificate verification in the helpline centers marked with double star only. ఓకేనా? సో ఇవన్నీ ఏంటంటే ఎస్సీ, బీసీ, ఓసీ క్యాండిడేట్స్ కోసము. అండ్ ఇక్కడ డబల్ స్టార్ ఉంది కదా. సో ఇక్కడ చూడొచ్చు. సో డబల్ స్టార్ అనేది గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళంకి ఉంది. అండ్ డబల్ స్టార్ విజయనగరంకి ఉంది. డబల్ స్టార్ విశాఖపట్నంకి ఉంది. అండ్ పడేరు విశాఖపట్నం డిస్టిక్ ఉంది. అండ్ అదేవిధంగా ఇవన్నీ ఏమీ కానీ డబల్ స్టార్ అయితే లేవు. మళ్ళీ ఆ తర్వాత 11th వన్ డబల్ స్టార్ ఉంది కాకినాడ. సో ఈ డబల్ స్టార్ ఏవైతే ఉన్నాయో కాలేజెస్కి సో అక్కడికి ఓన్లీ ఎస్టీ లైక్ ఎస్టీ వాళ్ళు ఓన్లీ అక్కడికి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎస్సీ, బీసీ, ఓసీ క్యాండిడేట్స్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో. బట్ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు మాత్రం ఎక్కడైతే మీకు డబల్ స్టార్ ఉందో ఆ డబల్ స్టార్ చూసుకొని అండ్ అది మీకు దగ్గరలో ఉందా లేదా చెక్ చేసుకొని మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది టోటల్గా అయితే ఈ వీడియోలో. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ అవ్వండి కాల్ మీ ఫర్ యాప్ నుంచి. సో మీకు కావాల్సినంత రెస్పాండ్ అయితే నేనైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.